ఎదుర్కోవడానికి. ఎంజీరావు గారు, ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఉగ్రవాదులు ఉన్నారు అనేది స్పష్టమైంది. ముఖ్యంగా జైషే మహమ్మద్ ఉంది అనేది స్పష్టమవుతోంది. కొన్ని ఆధారాలు కూడా వచ్చాయి. అండ్ జైషే మహమ్మద్ అధినేత కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహార్, ఇతని వేటలో ఇప్పుడు భారత్ ఉన్న పరిస్థితి. మోదీ లక్ష్యం కూడా అదే. సో ఇంతకీ ఈ మసూద్ అజహార్ ప్రస్థానం ఏంటి? ఎందుకు భారత్ మీద అంత కక్ష కట్టాడు? ఎస్ అండి, ఇప్పుడు మసూద్ అజహార్ జైషీ మహమ్మద్ అధినేత. ఈయన హెడ్ క్వార్టర్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో బహవల్పూర్. దాన్ని మనం ఆపరేషన్ సింధూర్లో పడగొట్టి 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపడం కూడా జరిగింది. కానీ మసూద్ అజహార్ అనేవాడు పాకిస్తాన్లో ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్. దావుద్ ఇబ్రహీం కాదు, హఫీజ్ సయ్యద్ కాదు, కసూరి కాదండి. పాకిస్తాన్లోనే ద మోస్ట్ డేంజరస్ తీవ్రవాది ఎవరంటే మసూద్ అజహార్. ఆయన అకృత్యాలు, ఈయన్ని ఎందుకు వెంటాడాలి భారతదేశం, ఈయన్ని చంపి తీరాల్సిందే అని నేను చెప్పే ముందు మసూద్ అజహార్ లీలలు చూద్దాం. ఆయన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇండియా మీద ఎన్ని జరిగినాయో ఒళ్ళు జలధరించే విధంగా ఉంటాయన్నమాట. కానీ ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యమైన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే 1900 ఆయన్ని భారత రక్షణ దళాలు ఆయన చాలా కష్టపడి 1995-96లో అరెస్ట్ చేయడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో. ఆ అరెస్ట్ చేసిన మసూద్ అజహార్ భారత జైలు నుంచి రిలీజ్ చేయబడ్డాడు. ఎలా రిలీజ్ చేయబడ్డాడంటే సాక్షాత్తు ఇండియన్ ఫారిన్ మినిస్టర్ జస్వంత్ సింగ్, అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి, భారతదేశం ఆఫ్ఘన్ రాయబారి ముగ్గురు కలిసి ఫ్లైట్లో తీసుకెళ్ళి వాడిని ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో మళ్ళీ పాకిస్తాన్కి అప్పచెప్పాం. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ IC-814 కాఠ్మాండు నుంచి హైజాక్ అవుతే 1998లో అక్కడ ప్రయాణికులను రిలీజ్ చేయించడానికి బదులుగా వీడిని మనం వదిలాము మసూద్ అజహార్. వాడు 1999లో వదిలిన తర్వాత వెంటనే కరాచీలో 10,000 మందితో మీటింగ్ పెట్టి ఎంతోమంది వేల మంది టెర్రరిస్టులను ఈసారికి తయారు చేసి పెట్టాడు. ఈయన లీలలు చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విషయం ఏంటంటే ఇప్పుడు 2001 భారత పార్లమెంటుపై అటాకే ఈ జైషీ మహమ్మద్ అజహార్ ఆధ్వర్యంలో జరిగింది. 2001 భారత పార్లమెంట్, ద సింబల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ మీద అటాక్. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ బోర్డర్ దాకా సైన్యాన్ని నడిపించింది పాకిస్తాన్ అటాక్ చేయడానికి. గుర్తుపెట్టుకోవాలి, చాలా డేంజరస్ అటాక్ ఇండియన్ హిస్టరీలోనే, అది టెర్రరిస్ట్ అటాక్. భారత పార్లమెంట్ మీదే అటాక్ అండి అది. అప్పుడు ప్రమోద్ మహాజన్ ఉండి ఎంపీలు అందరూ భయోత్పాతం ఉంటుంటే మన పార్లమెంట్ ముఖ చిత్రాలు మనం చూడొచ్చు. ఆ టైంలో ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. చాలా డేంజరస్ అటాక్. తర్వాత 2008 ముంబై బాంబు దాడులు అంటేనే ఒళ్ళు జలధరిస్తుందనమాట. అంత తీవ్రమైన అటాక్ చేశాడు. 700 మంది మరణానికి మసూద్ అజహార్ కారకుడయ్యాడు. తర్వాత పుల్వామా అటాక్ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. పఠాన్ కోట్ అటాక్ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దీంతోపాటు వందలాది బాంబు దాడులు ఇండియాలో, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇండియాలో జరిగినాయి. అంత డేంజరస్ భయంకరమైన నెట్వర్క్ ఉంది. స్లీపర్ సెల్ ఉంటాయి ఇండియా అంతటే. ఈ జైషీ మహమ్మద్ లక్షలాది మంది టెర్రరిస్టులని పాకిస్తాన్లో తయారు చేస్తుంది. హ్యూజ్ నెట్వర్క్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉంది. దానికి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సపోర్ట్ పూర్తిగా ఉంది. ఆయన ఎప్పుడూ పాకిస్తాన్లో ఆర్మీ రక్షణలో ఉంటాడు. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ కూడా Z+ కేటగిరీ భద్రతలో మసూద్ అజహార్ ఉంటాడు. అందుకని పాకిస్తాన్ అతనికి కాపాడి ఇండియా మీద ఎగ్నెస్ట్గా వదులుతూ ఉంటుంది. ఈ మసూద్ అజహార్ని వీళ్ళ కోసం UNOలో మనం తీర్మానం ప్రవేశపెడితే అది చైనా వీటో చేసి కూడా మరీ అడ్డుకుంది పాకిస్తాన్ రక్షించడానికి. అది అంతటి డేంజర్, ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆన్ ది ఎర్త్ అనమాట చాలామంది టెర్రరిస్టులు. ఇప్పుడు మసూద్ అజహారే ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల ఉన్నాడు. ఇండియాలో వచ్చే దీపావళికి తర్వాత వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున భయంకరమైన తీవ్రమైన ఇండియా అంతా దాడి చేయడానికి మసూద్ అజహార్ ఈరోజు ప్లాట్ వేస్తే దాన్ని మనం తప్పించాం ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్. మరి ఈ మసూద్ అజహార్ని ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఆపలేకపోయారు, వాజ్పేయి ఆపలేకపోయారు, తర్వాత ఎవరు ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఒకటే ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఏంటంటే ఈ ఇండియాలో ఢిల్లీ రాజధానిలో జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ ఎవ్వరు ఉన్నా ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మరీ చంపుతాం అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇది అన్నారంటే చేసి తీరుతారు నరేంద్ర మోడీ గారు. ఇది మనందరికీ తెలుసు. మరి మసూద్ అజహార్ని చంపుతారా?
ఎస్ మసూద్ అజహర్ని ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ టార్గెట్ చేసిందంటే ఇది టార్గెట్ చేసింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ టార్గెట్ అనేది అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇండియాల మధ్య ఇప్పుడు సెక్యూరిటీ డీల్ కుదిరింది, అద్భుతమైన సహకారం ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్లో అంటే ఇరాన్ రాజధాని టెహరాన్లోకి ఎంటర్ అయ్యి ఐఆర్జీసీ ఆ ఆర్మీ చీఫ్ని న్యూక్లియర్ సైంటిస్ట్ని ఎలా చంపిందో కూడా తెలుసు మనకి మొసాద్. అంటే మనం మొసాద్ తరహాలో ఈరోజు మసూద్ అజహర్ని మన ఇండియన్ వెంటాడుతుందంటే వెంటాడుతుంది అని మనం నీట్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చూచాయిగా చెప్పడం జరిగింది, వేటాడి చంపుతామన్నట్టు. ఇప్పుడు మసూద్ అజహరే టార్గెట్, వాడిని చంపితే మొత్తం పాకిస్తాన్లో టెర్రరిజం అంతా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. మరి మసూద్ అజహర్ కోసం ఎవరు రంగంలో దిగుతారంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మొసాద్తో సహకారం తీసుకుని వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి రంగంలో దిగుతారు. ఇప్పుడు మసూద్ అజహర్ ఇప్పుడు పాకిస్తాన్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ పీఓకే నుండి ఎక్కడైనా దాక్కునే అవకాశాలు ఉన్నాయి. ముందు పాకిస్తాన్లోనే ఉంటాడు. వాడిని చంపాలంటే వాడు ఫస్ట్ సిగ్నల్స్ వాడు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. అది కనిపెట్టారంటే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఉంటాయండి, తర్వాత డ్రోన్లు అనేది ఉంటుంది, డ్రోన్ టెక్నాలజీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ డ్రోన్లు ఎక్కువ ఉపయోగిస్తుంది, ఎన్నో రోబోట్స్ కిల్లర్స్ ఉపయోగిస్తారు, ఎన్నో రకాలుగా బాంబింగ్ అనేది ఉంటుంది. మొసాద్ టెహరాన్లో చేసిన నష్టాన్ని మనం చూసాం అనమాట. ఆ విధంగా ఎన్నో పద్ధతులు ఉపయోగిస్తారు. లేకపోతే ఏజెంట్స్ డైరెక్ట్గా రంగంలో దిగిపోతారు, ఫైరింగ్ ఉంటుంది అనమాట. రీసెంట్గా బంగ్లాదేశ్ ఢాకా రాజధానిలో షెరటాన్లో ఒక సిఐఏ ఏజెంట్ని ఎలా మన ఏజెంట్లు చంపారో మనం చూసాం. అంటే ఎంతటి దారుణంగా భయానకంగా చాలా హై టెక్నాలజీ ఉపయోగించి చాలా కోవర్ట్ ఆపరేషన్ చేసి వాడిని సంహరించాలి. అందుకే భారతదేశం రంగంలో దిగింది. వాడిని రక్షించుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ భయానకంగా కష్టాలు పడుతుంది. వాడిని ఏ ప్లేస్లో కూడా వాడు గంటకు మించి ఒక ప్లేస్లో ఉండడం, చేంజ్ చేస్తూ ఉంటాడనమాట. అంత సెక్యూరిటీ వాళ్ళకి ఉంటుంది. హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్. ఇప్పుడు మసూద్ అజహర్ మీదే ఇండియా టార్గెట్ చేసింది. పాకిస్తాన్ మీద మనం టార్గెట్ చేయవలసిన అవసరం లేదండి. పాకిస్తాన్కి అమ్ముల పొదులో ఐఎస్ఐ ఇంటర్నల్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చేతిలో కొంతమంది హఫీజ్ సయ్యద్, కసూరి, ఈ మసూద్ అజహర్ లాంటి ఒక అరడజను టెర్రరిస్టులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే ఇండాక్ట్రినేషన్ అంటారండి, బ్రెయిన్ వాష్. వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఎవరైనా టెర్రరిస్టులు అయిపోతారన్నమాట. అంత ఇండాక్ట్రినేషన్ అంటారు. మతం ఉపయోగించి వాళ్ళు టెర్రరిస్టులు తయారు చేస్తారన్నమాట. అందుకే వాళ్ళకి అంత శక్తివంతులు. వాళ్ళు చస్తేనే ఇండియాలో టెర్రరిజం పోతుంది, వాళ్ళు చస్తేనే ఇండియాలో క్రాస్ బోర్డర్ టెర్రరిజం. వాళ్ళు చచ్చారు అంటే భారతదేశానికి పాకిస్తాన్ పేడ వదిలిపోయినట్టు అనమాట. అంతటి వాళ్ళని మనం సంహరించాలి. రంగంలో ఉంది, మొసాద్ సహకారం ఉంది. కాబట్టి ఈసారి భారత సైన్యం పని కాదండి, రాతోనే మనకు పని ఉంది. ఎంజీరావు గారు, ఢిల్లీ బాంబు బ్లాస్ట్ ఆ తర్వాత